చూడండి రైతులారా, ఇది మనదే పొలము. మన పొలానికి ఈసారి గ్రానువెల్ వేయడం జరిగింది. వెస్టేజ్ కంపెనీ గ్రానువెల్ వేయడం జరిగింది. చూడండి మన పొలము ఇది ఒక రకంగా ఉన్నది, కానీ దాన్ని చూడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా పెద్ద గొల్క. ఇక మనం దగ్గర రైతులకు ఏముండదు కాబట్టి ఇట్లా కొలుతాం కదా. ఇట్లా కొలితే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది గొలుక. మనకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్క రైతు వాడుకుంటే మంచి దిగుబడి వస్తుంది, మంచిగా ఉంటుంది. చూడండి ప్రతి ఒక్క రైతు కూడా ఇట్లా మనం ఏమంటామంటే మంచి తడకెత్తే అంగకుంటున్నది పొలము, బిర్రు వండింది అని అంటారు. మనోళ్ళు ఏమంటారంటే పలానోళ్ళ పొలము మస్తుంది, ఈసారి తడికెత్తి అంగది బాగా బిర్రు వండింది, గొల్క ఆకలి కాదు అన్నట్టుంటుంది. అదే విధానంగా అందరము ఈ గ్రానువెల్ ఆడుకున్నట్టయితే మనకు చూడండి ఇక్కడ మనం ఏవోల్లో కాదు, మనదే పొలం. నేను దీనికి గ్రానువెల్ వేయడం జరిగింది. ఈసారి మనం కొత్తగా దాని గురించి తెలుసుకునడం. కానీ ప్రతి ఒక్క రైతు ఆడుకుందాం దీన్ని. ప్రతి ఒక్క రైతు ఆడుకున్నట్టయితే చూడండి మీకు చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ పొలం కాడికి వచ్చినప్పుడల్లా దిశ అనేది ఒక ఎరైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద గొల్క ఎప్పుడు కూడా రాలేదు. మళ్ళీ పక్క పంటల దానికి మనదానికి కూడా చాలా తేడా ఉన్నది. పక్క పంటలది మనదానికి కూడా చాలా తేడా ఉంది. కాబట్టి మనకు అక్కడనే చూడంగానే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని మంచిగా అందరం వాడుకుంటే మన మంచితనం కోసం, మన దిగుబడి కోసము మనం అందరం ఆడుకున్నట్టయితే చాలా మంచిగా అవుతుంది. అయితే చూడండి ఎంత పెద్ద గొలుక పెట్టిందో. ఖచ్చితంగా మనకు వాడుకోవాలి. మనకు తెలియదు ఇన్నొద్దులు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏం కథ, ఏం మంది అనేది మనకి ఏం కూడా తెలియదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం ఈ ఆనకాలం సీజన్లో ఖచ్చితంగా వాడుకొని మనం దిగుబడి పొందుదాం. జై కిసాన్. రైతు మిత్రులందరికీ నా ఒక ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ్రానువెల్ను ప్రతి ఒక్క రైతు కూడా ఆడుకొని దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను.